హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన ఇంట్లో వంట గ్యాస్ అయిపోతే మన కడుపు మాడుతుంది. అదే మన ఒంట్లో గ్యాస్ ఎక్కువుంటే అప్పుడు కూడా మన కడుపే మాడుతుంది. కేవలం కడుపే కాదండి, చాలా అవయవాలు ఎఫెక్ట్ అవుతాయి. ఇంతకీ నేనేం చెబుతున్నాను అంటే, మన కడుపులో మనల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతున్న గ్యాస్ సమస్య గురించి. అసలు ఈ గ్యాస్ ఎందుకు ఫామ్ అవుతుంది, దీనివల్ల అనర్థాలేంటి అనే డీటెయిల్స్ తో పాటు మందులు వాడకుండా నేచురల్ పద్ధతిలో ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఒక మంచి రెసిపీ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. మనం ఏదైనా తిన్నా లేకపోతే తాగినా ఒక్కొక్కసారి కడుపు చాలా ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు తేన్పులు కూడా వస్తూ ఉంటాయి. ఇంకొకసారి భరించలేని కడుపు నొప్పి వస్తుంది. కడుపులో మంట అనిపించి కొంతమంది మెలికలు తిరిగిపోతూ ఉంటారు, చాలా ఇబ్బంది పడతారు. ఇది అజీర్తి సమస్య అని చాలా మంది భావిస్తారు. నిజానికి అజీర్తి సమస్యే కాదనడం లేదు, కానీ దీనికి రిలేటెడ్ గా చాలా కారణాలే ఉంటాయి. ముఖ్యంగా అసిడిటీ రావడానికి ప్రధానంగా 5 కారణాలు ఉంటాయి. ఈ అసిడిటీ, గ్యాస్, అరుగుదల శక్తి లోపించడం, ఇవన్నీ కూడా మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపిస్తాయి. చాలా మంది అనుకుంటారు, మనకి ఆకలి బాగానే ఉంది కదా, మనకి అసిడిటీ ఏంటి, గ్యాస్ సమస్య ఏంటి, అజీర్తి సమస్యలు ఏంటి అనుకుంటారు. తిన్న ఆహారం సరిగా జీర్ణం అవుతుందా లేదా అనే విషయంపై దృష్టి పెట్టరు. ఆకలి ఒకటే మన ఆరోగ్యం కాదండి, అసలు మన పొట్టలో ఉన్న ఆహారం సరిగా జీర్ణం అవుతుందా లేదా, అలా జీర్ణం కాకపోవడం వల్ల ఎన్ని వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుందో తెలిస్తే నిజంగా భయమేస్తుంది. ఇప్పుడున్న ఈ హడావిడి లైఫ్ స్టైల్లో ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నారు అందరూ. పోనీ అప్పుడైనా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నారంటే అది లేదు, ప్రాసెస్డ్ ఫుడ్డే తినేస్తున్నారు. దీనివల్ల యాసిడిటీ పెరిగిపోతోంది. ఇక తినే టైం కూడా మారిపోతోంది. ఉదయం బ్రేక్ఫాస్ట్ కడుపు నిండా తినాలి, మధ్యాహ్నం కాస్త తక్కువ తిన్నా పర్వాలేదు. కానీ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే, ఉదయం సింపుల్ గా కాఫీ తాగి ఊరుకుంటున్నారు. ఇక లంచ్ టైం కాకముందే ఆకలి వేస్తోందని చాలా త్వరగా తినేస్తుంటారు. తినే ఆ కాసేపు కూడా చాలా స్పీడ్గా తింటారు. ఇలా వేగంగా తినడం వల్ల సరిగా నమలకుండానే మింగే ప్రమాదం ఉంటుంది. ఇది గ్యాస్ కి దారి తీస్తుంది. రాత్రి 8 గంటల్లోపే డిన్నర్ పూర్తి చేయాలి. అలా అయితే రాత్రంతా ఆహారం జీర్ణమయ్యేందుకు సమయం దొరుకుతుంది. అలా కాకుండా ఎప్పుడో అర్ధరాత్రి పడుకునే ముందు తినడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాక ఇదిగో ఈ సమస్యలు వస్తాయి. ఆకలి వేస్తుంటే కడుపు నిండా తినాలి అనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు తినాల్సిన దానికన్నా ఎక్కువే తింటారు. ఇదే గ్యాస్, అసిడిటీకి కారణమవుతుంది. ఒకేసారి అన్ని రకాల కూరగాయలతో ఫుల్ మీల్స్ చేయడం మంచిది కాదు. కొంతైనా పొట్టలు ఖాళీ ఉంచుకోవాలి. ఇది కాకుండా విపరీతంగా పచ్చళ్లు తినడం కూడా మంచిది కాదు. రకరకాల పప్పులు, పచ్చళ్లు తినడం వల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. ఆ తిన్న ఆహారం ఎలా ప్రాసెస్ చేయాలో కడుపుకు అర్థం కాదు. ఇలాంటి సమయాల్లో డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా విడుదల కావు. ఫలితంగా ఆహారం సరిగా అరగక గ్యాస్ వస్తుంది. అందుకే ఒకేసారి భారీ మొత్తంలో ఆహారం తీసుకోవడం అస్సలు మంచిది కాదు. చాలా మంది ఫోన్ చూసుకుంటూ తింటారు. దీనివల్ల 2 ప్రమాదాలున్నాయి. ఒకటి, కంటి చూపుపై ఎఫెక్ట్ పడుతుంది. మరొకటేంటంటే తినే ఆహారాన్ని సరిగా నమలరు. ఈ కారణంగా గ్యాస్ వస్తుంది. ఇక ఆఫీసులలో వర్క్ త్వరగా అయిపోవాలని లంచ్ టైంని చాలా తగ్గించేసుకుంటారు. జస్ట్ 5 నిమిషాల్లో తినేసి గబగబా చేతులు కడుక్కుని మళ్లీ పనిలో పడిపోతారు. అంటే తినడానికి కూడా టైం వేస్ట్ అనుకుంటారు. ఇలా వేగంగా తినడం వల్ల పొట్టలో గ్యాస్ ఫామ్ అవుతుంది. పని చేసేటప్పుడు తినడం కూడా మంచి అలవాటు కాదు. ఫిజికల్ గా, మెంటల్ గా ఒకేసారి ప్రెషర్ పడ్డం వల్ల తిన్నది అస్సలు అరగదు. ఇక పాల ఉత్పత్తుల్లో విపరీతమైన కొవ్వుంటుంది. వీటిని అధిక మొత్తంలో రోజు తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. ఈ కొవ్వు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. ఇక గ్లూటెన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు కొంతమందికి పడవు. వాటిని వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఎక్కువ మొత్తంలో కొవ్వు, గ్లూటెన్ ఉన్న పదార్థాలు తీసుకుంటే వాటిని జీర్ణం చేయడానికి గంటల పాటు సమయం పడుతుంది. ఇది క్రమంగా గ్యాస్ కి దారి తీస్తుంది. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. మీకు గ్యాస్ సమస్య, అసిడిటీ ఉంటే ఇటువంటి అలవాట్ల నుంచి కాస్త దూరంగా ఉండాలి. అంటే ఏ కాంబినేషన్ ఫుడ్స్ తీసుకోకూడదు, ఎలాంటి టైంలో మనం ఎక్కువ ఆహారం తినకూడదు, ఇలాంటి వివరాలన్నీ ఇప్పుడు చూశారు కదా.
కాబట్టి ఈ చెప్పుకున్న కారణాల వల్ల కానీ మీకు గ్యాస్ లేదా అసిడిటీ సమస్య ఉంటే తగు జాగ్రత్తలైతే తీసుకోండి. ఇప్పుడు మనం ఒక డ్రింక్ ప్రిపేర్ చేసుకుందాం. ఇది మీ పేగులను శుభ్రం చేస్తుంది, అసిడిటీ తగ్గిస్తుంది, జీర్ణ ప్రక్రియ వేగవంతం చేస్తుంది, గ్యాస్ సమస్యను తీసేస్తుంది. టోటల్ గా మీ పొట్టను బాగా క్లీన్ చేసి ఆరోగ్యంగా ఉంచే అద్భుతమైన డ్రింక్ ఇది. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, వాటికి ఏమేం కావాలో చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ వాటర్ తీసుకుని అందులో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము, 1 స్పూన్ మెంతులు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి రాత్రంతా నాననివ్వండి. ఉదయాన్నే మీరు బ్రష్ చేసుకుంటారు కదా, అప్పుడు ఈ డ్రింక్ ని నేరుగా అయితే తాగకూడదు. పరగడుపున అస్సలు తీసుకోకూడదు, గుర్తుంచుకోండి. అయితే మీరు ఖాళీ కడుపున తీసుకునే డ్రింక్ కూడా మరొకటి చెబుతాను. ఇది కూడా చాలా సింపుల్. మీరు బ్రష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని వాటర్ తీసుకుని అందులో కొంచెం నిమ్మరసం పిండి ఆ వాటర్ పరగడుపున తీసుకోండి. మీ పొట్ట చాలా బాగా శుద్ధవుతుంది. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న, అంటే నైట్ అంతా నానబెట్టుకున్న ఈ జీలకర్ర, వాము, మెంతులు, ధనియాల వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని వడకట్టి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత తాగండి. అయితే మనం వడకట్టుకున్న ఈ మెంతులు, జీలకర్ర ఇవి ఉన్నాయి కదా, వాటిని పడేయకండి. మళ్ళీ అదే గ్లాసులో వేసి మళ్ళీ ఇంకో గ్లాస్ వాటర్ వేసి బాగా కలిపి మూత పెట్టండి. దీన్ని మీరు సాయంత్రం పూట ఏదైనా తిన్నప్పుడు తాగొచ్చు. అంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్ గానీ ఏమైనా తింటారు కదా, లేకపోతే మీరు నైట్ డిన్నర్ 7 గంటలకు చేసిన తర్వాత ఒక అరగంట ఆగి ఈ వాటర్ తాగేయండి. మీకు అద్భుతంగా తిన్న ఆహారం అరిగిపోతుంది. ఇలా తిన్న ఆహారం ఎప్పటికప్పుడు చక్కగా జీర్ణమైపోతే గ్యాస్ గానీ అసిడిటీ సమస్యలు గానీ అస్సలు కనిపించవు. అలాగే ఆహారాన్ని తినేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. హడావిడిగా తినడం గాని, వాటర్ ఎక్కువ తీసుకుంటూ, అంటే కొంతమందికి అన్నం తింటూ ఎక్కువ నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. ఆ అలవాటును తగ్గించుకోవాలి. అలాగే ఎక్కువ మసాలాలు ఉండే ఫుడ్ ని తగ్గించండి. ప్యాకేజ్డ్ ఫుడ్, కూల్ డ్రింక్స్, బాగా రోస్ట్ చేసిన ఐటమ్స్ అంటే వేపుళ్ళు అవి ఎక్కువగా తినకూడదు. అలాగే ప్రతిరోజు మీ ఆహారంలో పెరుగునైతే చేర్చుకోండి. దీనివల్ల పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా మీ పొట్టకు, పేగులకు కావలసిన జీర్ణ శక్తిని ఇంప్రూవ్ చేస్తుంది. మీకు గనక అసిడిటీ, గ్యాస్ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటే ఎక్కువగా మీరు తాజా ఆకుకూరలు, పళ్ళు తీసుకోవాలి. రాత్రిపూట సాధ్యమైతే మీ డిన్నర్లో తాజా పళ్లను ఎక్కువ తీసుకోండి. దాంతో మీ పేగులు చాలా బాగా శుద్ధవుతాయి. మీ ఒంట్లో ఉండే వ్యర్థ పదార్థాలన్నీ కూడా బయటికెళ్లిపోతాయి. అంత బాగా మీ పొట్ట క్లీన్ అవుతుంది. తాజా పళ్లలో అంత శక్తి ఉంటుంది. మనకి ఆరోగ్యం బాగోలేనప్పుడు పళ్ళు ఎందుకు తినమంటారు పెద్దవాళ్ళు అంటే తొందరగా అరుగుతాయి కాబట్టి. అలాగే మన ఒంట్లో శక్తి గాని, బ్లడ్ ఇంప్రూవ్ అవడానికి కానీ, అన్ని అవయవాలకు ఉపయోగపడేలా ఈ ఫ్రూట్స్ ఉపయోగపడతాయని పెద్దలు తినమంటారు. కాబట్టి పొట్ట సంబంధిత సమస్యలు ఉంటే ఖచ్చితంగా తాజా పళ్ళు తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ప్రతిరోజు కొంత వ్యాయామం మన శరీరానికి చాలా అవసరం. దాంతో మన కండరాలు గట్టిపడతాయి. వ్యర్థమైన కొవ్వు ఒంట్లో పేరుకోకుండా ఉంటుంది. ఉదయాన్నే మీరు ఎక్సర్సైజులు గాని, వాకింగ్ కానీ చేస్తుంటే సూర్యరశ్మి వల్ల మీ శరీరంలో ఉండే దుష్ప్రభావాలు పోతాయి. మీ శరీరానికి డి విటమిన్ కూడా చక్కగా అందుతుంది. ఇలా మీరు 7 రోజుల పాటు చేయండి. అద్భుతమైన రిజల్ట్ చూస్తారు. ఎందుకంటే మనం వాడిన ఇంగ్రీడియంట్స్ ఆషామాషివి కాదు. పూర్వం నుంచి కూడా మన పూర్వీకులు వాడుతున్నవే. కాబట్టి తప్పకుండా 7 రోజుల పాటు ఇలా ఈ 4 ఇంగ్రీడియంట్స్ ను రాత్రిపూట నానబెట్టి ఉదయం అలాగే సాయంత్రం గాని, రాత్రి గాని ఖచ్చితంగా 7 రోజులు తాగి చూడండి. మీ పొట్ట చాలా బాగా క్లీన్ అవుతుంది. మీ అరుగుదల శక్తి ఇంప్రూవ్ అవుతుంది. అసిడిటీ తగ్గుతుంది. గ్యాస్ సమస్య పోతుంది. మలబద్ధకం సమస్య పోయి టోటల్ గా మీ బాడీని హీల్ చేసే అద్భుతమైన డ్రింక్ ఇది. మరి ఈనాటి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.